ఓం శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతిలో అనేకములైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఇంకా వస్తూనే ఉంటుంది. ఊటబావిలో నీళ్లు తీస్తుంటే వస్తూనే ఉంటుంది. ఎండ్లెస్ ప్రాసెస్ అంటారు కదా. అలాగే మనకి ఆధ్యాత్మిక సంబంధించిన ఎన్నో అనుమానాలు మనల్ని వెంటాడుతుంటాయి. వాటికి గనక సరైన నిర్వచనం తెలియకపోతే, వాటికి సరైన సమాధానం తెలియకపోతే మనం తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది, మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, నాస్తికులుగా మారే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక విషయాల్లో ఉండేటువంటి సందేహాలను పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో 2 భాగాలుగా విభజించి, మొదటి భాగం ఇప్పుడు ఆధ్యాత్మిక విశేషాలు మొదటి భాగంతో ప్రారంభిస్తున్నా. మొదటగా ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మొదటగా రావణుడికి 10 తలలున్నాయి. ఆ 10 తలలు దేన్ని సూచిస్తాయో తెలుసా? చూద్దాం. రావణుడి 10 తలలు 6 శాస్త్రాలు మరియు 4 వేదాలలో గల అతని జ్ఞానం యొక్క రూపాంతరము. అవి 1 సాంఖ్యశాస్త్రం, గణితం. 2 యోగ శాస్త్రం, జీవిత మార్గంగా యోగా ధ్యానం. 3 న్యాయశాస్త్రం, చట్టం మరియు పరిపాలన. 4 వైశేషిక శాస్త్రం, భౌతిక ఖగోళ మెకానిక్. 5 పూర్వమీమాంస, తత్వశాస్త్ర సమర్థన. 6 ఉత్తర మీమాంస. 7 ఋగ్వేదం, 8 యజుర్వేదం, 9 సంవేద, 10 అథర్వవేదం. ఇది అతని అసలు పేరు దశగ్రీవ అని. అనగా 10 తలలు కలిగిన రాక్షసుడు ఎవరైనా ఉన్నాడంటే అతడు రావణాసురుడే. అతడు మనకి కనపడేటువంటి అసురుడు అయితే ఇంకో కోణం ఉంది, బ్రహ్మజ్ఞాని, జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడు. శనిదేవుడు మేఘనాథుని అమరుడిగా మార్చే పరిపూర్ణ స్థితిలో ఉండడానికి నిరాకరించినప్పుడు అతని శని యొక్క బాహును విరిచాడని చెప్తారు. అందుకనే అప్పటి నుంచి శని అలా వంగి నడుస్తూ ఉంటాడు అంటుంటారు. రావణాసురుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడు అతని వద్దకు పరిగెత్తాడు. తద్వారా అతను దౌత్య జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఎందుకంటే రావణుడిపై పరిపాలనా దౌత్యం గురించి ఈ గ్రహం మీద ఎవరికీ మెరుగైన జ్ఞానం మరియు అనుభవం లేదు. అతని 10 తలలు పాలకుడిగా, రాజుగా మరియు అనుభవాల యొక్క సమూహాలుగా సూచిస్తాయి. మరొక కోణం నుండి 10 తలలు ప్రేమకు సంబంధించినటువంటి 10 ప్రతికూల రూపాలను సూచిస్తాయి. 1 అహంకారం, 2 మోహం అనుబంధం, 3 క్రోధం కోపం, 4 ఘృణ అంటే ద్వేషం, 5 పశ్చాత్తాపం విచారం, 6 ఈర్ష్య అసూయ, 7 లోభం దురాశ, 8 కామం, 9 జడత్వం సున్నితత్వం, 10 భయం. దసరా అంటే రాక్షసరాజు దిష్టిబొమ్మలను దహనం చేసేటువంటి పండుగ. ఇది మీ సొంత మనస్సును శుభ్రపరచడం, మనస్సును బంధించే ప్రేమ మరియు మాయ యొక్క ప్రతికూల రూపాలను వదిలించుకోవడమే ఈ రూపాంతరానికి ఉండేటువంటి ప్రాతినిధ్యం. అందుకే ఆ రోజును విజయదశమి అంటారు. విజయం అంటే గెలుపు, ప్లస్ దశమి అంటే మనస్సులో ఉండేటువంటి ఆ 10 వక్రీకరణలను గెలుచుకోవడం అని అర్థం. ఇంత అంతరార్థం ఉంది సుమి. నెక్స్ట్, 5 పురుషులతో ద్రౌపది వివాహం ఎలా జరిగింది? ద్రౌపది 5 పాండవులను వివాహమాడిన ప్రతీకాత్మలోకి వెళ్లే ముందు కొన్ని ఇతిహాస చరిత్రను చదివి చుక్కలను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ద్రౌపది మిషన్ మరియు ద్రుపదుని యొక్క ఉద్దేశం.
ద్రుపదుడుని ద్రోణుడు అవమానించాడు. అతని భూమిని స్వాధీనం చేసుకున్నాడు మరియు బందీగా మార్చబడ్డాడు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతడు ద్రోణుని చంపే కొడుకు అనగా దృష్టద్యుమ్నుడు మరియు కురు కుటుంబంలోకి ప్రవేశించి దానిని విభజించే కుమార్తెకు జన్మనిచ్చాడు. అర్జునుడు భీష్ముడు ఉన్నంతకాలం హస్తినాపురాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యం. అందువలన ఏం ద్రుపదుడు శిఖండిని తీసుకొస్తాడు. ఇప్పుడు ద్రోణుని యొక్క విద్యార్థులైనటువంటి మిగిలిన యోధులు మిగిలి ఉన్నారు. అవి విభజింపబడినప్పుడే శాంతించగలవు. ఇక్కడ ద్రుపదునికి ట్రంప్ కార్డు కావాలి. అందుకే ద్రౌపది పుట్టింది. మొదటి దాయాదులైనటువంటి కౌరవులు మరియు పాండవులలో అసూయను సృష్టించడం ఆమె లక్ష్యం. ఇది ఆమెను అవమానం ద్వారా యుద్ధానికి కారణమవుతుంది మరియు సోదరులు ఇతర సోదరులను చంపేలా చేస్తుంది. ద్రుపదుని యొక్క సాంప్రదాయక ఉదాహరణను విభజించి జయించండి. ఈ గ్రహం మీద అందానికి సాటిలేని స్త్రీ మాత్రమే సాధించగలదు. ద్రౌపది తన స్వయంవర సభలో కర్ణుణ్ణి ఎలా అవమానించిందో గుర్తు చేసుకోండి. మొదటి దాయాదులైన కౌరవులు మరియు పాండవులలో అసూయను సృష్టించడం ఆమె లక్ష్యం. ఇది ఆమెను అవమానం ద్వారా యుద్ధానికి కారణమయ్యింది మరియు సోదరులు ఇతరుల సోదరులను చంపేలా చేసింది. ద్రుపదుని యొక్క సాంప్రదాయిక ఉదాహరణకు విభజించి జయించండి అనేటువంటి దాన్ని అతను తూచా తప్పక పాటించాడు. డివైడ్ అండ్ రూల్ అంటారు చూసారా. ఎవరిని స్వయంవర మహాసభలో కర్ణుణ్ణి మసిపుత్ర అని పిలిచి ఆమె వివాహ పోటీలో పాల్గొనకుండా నిరోధించడం ఇది అధర్మం. ఎందుకంటే కర్ణుడు క్షత్రియుడు మరియు బహిరంగ పోటీల్లో క్షత్రియుడు పాల్గొనడాన్ని తిరస్కరించడం అధర్మం. ద్రౌపది దుర్యోధనునికి గుడ్డి కొడుకు కూడా గుడ్డివాడు అని ఎలా చెప్పాడో గుర్తుంచుకోండి. తద్వారా హస్తినాపుర రాజు మరియు సీనియర్ యువరాజును బహిరంగంగా అవమానించింది మళ్ళీ అధర్మం. ఆమె ఒక బ్రాహ్మణ పూజారి వేషంలో ఉన్నటువంటి అర్జునుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాని ద్వారా మళ్ళీ రాయల్టీ అవమానం ఆమెకు అవకాశంగా దొరికింది, అవమానించే అవకాశం. ఇది సహజంగానే దుర్యోధనుడికి పూర్తిగా కోపం తెప్పించింది మరియు అతను దానిని వ్యక్తిగత అవమానంగా తీసుకున్నాడు. సరే, పంచపాండవులతో ద్రౌపది వివాహము. కుంతి సామాన్యమైనటువంటి స్త్రీమూర్తి కాదు. ఆమె కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుని సోదరి. ఆమె అతీంద్రియ శక్తులు కలిగినటువంటి మహిళ మరియు కుటుంబ రాజకీయాలు బాగా తెలిసినటువంటి స్త్రీమూర్తి. ద్రౌపది తన కొడుకులలో ఒకరిని మాత్రమే వివాహం చేసుకుంటే మిగిలిన సోదరులు అతనిని చంపి అసూయపడతారని కుంతికి తెలుసు. ఆమె అందమైన వ్యక్తిత్వం పాండవ సోదరుల ఐక్యశక్తిని విభజించకూడదు. అందువలన తన కొడుకులు ఇంటికి తెచ్చిన వస్తువు యువరాణి అని తెలుసుకున్న తర్వాత కూడా ఆమె విషయాన్ని పంచుకోవాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకోలేదు. ద్రౌపదికి భవిష్యత్తులో జరిగే అవమానం అంటే వస్త్రాపహరణం గురించి దేవతలకు తెలుసు కనుక ద్రౌపది ఒక పాండవుని మాత్రమే వివాహం చేసుకుంటే అది ఇతర పాండవుల హృదయాలలో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఆవేశాన్ని రేకెత్తించదు. ఎప్పుడు కూడా కలెక్టివ్గా ఉన్నప్పుడు ఉండేటువంటి ఆవేశం వేరు, సింగిల్గా ఉండేటప్పుడు ఏర్పడేటువంటి ఆవేశం వేరు. కలెక్టివ్గా ఉన్నప్పుడు ఒకడు నీరసించినా మిగతా వాళ్ళు అతను ఉత్తేజపరుస్తారు.
అలా ఒక్కడే ఉంటే ఉత్తేజపడవచ్చు, పరిస్థితులకు తల ఒగ్గి నిరసించనూవచ్చు. కావున ద్రౌపది మొత్తం 5 పురుషులను వివాహం చేసుకోవడానికి అనుమతించడం ఒక వ్యూహాత్మకమైన చర్య. కాబట్టి పురుషులందరూ వారి హృదయాలలో కోపంతో రగిలిపోతారు. కనుక ద్రౌపది శక్తివంతమైన భూసంబంధమైన అంశాలను ఒకదానితో ఒకటి బంధించి ధర్మ ప్రబలంగా ఉండే వరకు పోరాడానికి వారిని ఏకం చేసింది. మహాభారతంలో చూసినట్లయితే ఆమె కీచకుడిని సంహరించడానికి భీముణ్ణి ఉత్తేజపరిచింది, రేకెత్తించింది. ఎందుకంటే ధర్మరాజు అయితే హితవచనాలు పలికి ఆపేస్తాడు, కానీ ఆవేశపరుడైనటువంటి భీముడు అందుకు ఏమాత్రం వెనకాడ్డు. ఎందుకంటే తన భార్య మీద చేయి వేసిన వాడిని ఎవడు ఊరుకోడు కదా. ఆయకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు భీముడు కనుక భీముణ్ణి ఉత్తేజపరిచి అతని యొక్క కోపావేశంతో కీచకుడిని చంపించింది. ఇక బహుభార్యాత్వం, అధిక శిశు మరణాల రేటు మరియు తక్కువ జీవితకాలం ఉన్న ప్రారంభ సమాజాలలో బహుభార్యాత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒక వ్యక్తికి చాలామంది భార్యలు ఉన్నప్పుడు ఒక మహిళకు ఎక్కువ మంది భర్తలు ఉన్నవారి కంటే కుటుంబం ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటుంది. సంతానోత్పత్తికి ఈ విలువ స్త్రీలను సాధారణంగా ఏకాంతంలో మరియు భద్రతలో ఉంచడానికి గల కారణాలలో ఒకటి. ఇది చివరికి మహిళల హక్కులను హరించడానికి దారితీసింది. కానీ బహుభార్యాత్వం కూడా ప్రయోజనాలను కలిగి ఉండేది ఆ రోజుల్లో. భార్యను పంచుకోవడం ద్వారా ఆస్తిని పంచుకోవడం మరియు భూమిని విభజించడం లేదు. సహభార్యలు తమ భర్త యొక్క ఆప్యాయత కొరకు పోరాడుతున్నట్లు వినే ఉంటారు. ద్రౌపదిపై భర్తలు గొడవపడ్డారా? ఇతిహాసం దీన్ని స్పష్టంగా చర్చించలేదు, కానీ అసూయతో సోదరులను చీల్చే అవకాశం పదే పదే సూచించబడింది. ద్రౌపది మరియు 5 మంది భర్తలు ఆమెకు ఉన్నారు. ద్రౌపది తన పూర్వజన్మలో ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆమె 14 లక్షణాలతో కూడిన భర్తను కోరింది. శివుడు బదులిచ్చాడు, ఇది అసంభవం. ఈ లక్షణాలన్నీ ఒక మనిషిలో కలిసి ఉండవు. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని నేను మీ వద్దకు పంపితే అతను సమాజంలో అసమతుల్యత మరియు చివరికి అతని ముప్పు కలిగించవచ్చు. ఓ హే దేవి, నీ ప్రమాణాలను తగ్గించుకో. ద్రౌపది చెప్పింది, నేను నా తపస్సు చేశాను మరియు నా శ్రమకు తగిన ఫలాన్ని నాకు ఇవ్వండి అని అడిగింది. అంతటా శివుడు అన్నాడు, అలా ఉండండి, కానీ పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమెను తదుపరి జన్మలో అర్జునుడు ద్రౌపదిని గెలుస్తాడు, కానీ ఆమె మొత్తం పంచపాండవులతో వివాహం జరుగుతుంది. ద్రౌపది కృష్ణుణ్ణి, అంటే ఆమె ప్రాణ స్నేహితుడు, 5 పురుషులను వివాహం చేసుకోవడం ఎంత లాజికల్ మరియు సరైనదని అడిగింది. కృష్ణుడు బదులిచ్చాడు, పాంచాలి, నువ్వు ఆ 14 గుణాలు మాత్రమే అడిగావు కదా. మీరు ఉత్తమ విలుకాడు, 1000 ఏనుగుల శక్తి కలిగిన వ్యక్తి. నైతికత మరియు వివేకం ఈ గ్రహం మీద సాటిలేని వ్యక్తి. అత్యంత అందమైన వ్యక్తి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిని మాత్రమే కోరుకున్నారు. మీరు లక్ష్యం పెట్టుకున్నది అసాధ్యమని శివుడు చెప్పాడు, కానీ మీరు మీ కోరికలపై గట్టిగా ఉన్నారు. మీరు మీ ప్రమాణాలను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మీ కోరిక నెరవేరినది, మీరు దానిని కాదనలేరు. మీరు దానిని అంగీకరించాల్సిందే, ఇది తప్పదు. భీముడు నిరసన తెలిపాడు, ఇది పిచ్చితనం. నేను నా తమ్ముళ్ళ భార్యను పెళ్లి చేసుకోలేను. అర్జునుడి భార్య భగవంతుని కొరకు నాకు కోడలు.
మీరు చెప్పిన లాజిక్తో నేను ఇలా చేయను, ఇది పిచ్చితనం అన్నాడు. కృష్ణుడు అంటాడు, ఎవరైనా ఆమెపై దాడి చేస్తే ఆమెను రక్షించడానికి అర్జునుడు లేనని మీరేమి చేస్తారు? మీరు ఆమెను రక్షించలేరా? అర్జునుడు బృహన్నలగా ఉంటూ పిల్లల్ని కనలేకపోతే ఏమి చేస్తావు? మీ జాతినికి ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు మీరు తీసుకోలేదా? మీ తాత రాజు విచిత్ర వీర్య పిల్లలు పెరగకుండా మరణించినప్పుడు సత్యవతి భీష్ముని వద్దకు వెళ్ళి అంబిక మరియు అంబాలికలను గర్భవతిని చేయమని, అదీను కురురక్త వంశం ముందుకు సాగడానికని కోరింది. కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞతో ముడిపడి ఉన్నాడు కనుక తిరస్కరించాడు. సత్యవతి అప్పుడు వ్యాసుడు మరియు రాజు ధృతరాష్ట్రుడు మరియు పాండు మీ తండ్రి జన్మించారు. ఆహ్వానించారు. వ్యాసుడెవరు? వ్యాసుడు పరాశర మరియు సత్యవతి కుమారుడు. అందువలన అతను విచిత్ర వీర్య రాజునకు అన్నయ్య అయ్యాడు. సంక్షోభ సమయంలో అతని తమ్ముడి భార్య ఆమోదిస్తే మాత్రమే కుటుంబ శ్రేణిని తరలించడం అన్నయ్యల బాధ్యత అవుతుంది. హే పవనపుత్ర భీమా, తన తమ్ముడిని మరియు అతని భార్యను రక్షించటం మరి కాపాడుకోవడం అన్నయ్య బాధ్యత కాదా? మీరు మినహాయింపు కాదు. అర్జునుడు ఆమె చేతిని గెలుచుకున్నాడు, అది సరైనది. కానీ ఆమె మీ బాధ్యత కూడా. మీరు ఆమెను అంగీకరించకపోతే 1000 ఏనుగుల బలమున్న ఆమె వర్ధంతి ఎలా నిజమవుతుంది? ఇంతకీ ఏం జరిగిందంటే ఆమెకు 5 భర్తలతో వివాహమైంది మరియు పరిణామాలు ఆమెకు అనుకూలంగా అనుసరించాయి. మన కోరిక లేకుండా ఈ ప్రపంచంలో పుట్టడానికి ఆధారం ఏమిటి? మన కోరిక లేకుండా ఈ ప్రపంచంలో ప్రజలు మరియు ఒక నిర్దిష్ట కుటుంబంలో పుడతారు, లేదా మనం అనుకున్నట్లు కర్మ సిద్ధాంతం ప్రకారం అన్ని ముందే నిర్ణయించబడతాయి. చిన్న సమాధానం: ప్రపంచము ఒక పెద్ద వ్యాయామశాల వంటిది. ఇక్కడ మీరు మరొక యంత్రానికి వెళతారు, ఆ తరువాత మరొకటి. ఎప్పుడైతే మీ శరీరము పరిపూర్ణమైనటువంటి ఆకృతిలో ఉండే వరకు ఇది బాగా కొనసాగుతుంది. అలాగే ఒకరోజు మీరు ఒక యంత్రము నుండి మరొక యంత్రానికి వెళ్ళినటువంటి ఈ దుర్మార్గపు చక్రము నుండి విముక్తిని కూడా పొందుతారు. మీ యొక్క ఆత్మ పరిపూర్ణతను పొందినప్పుడు అది పుట్టుక, పునర్జన్మ మరియు మరణము నుండి విముక్తిని పొందుతుంది. అప్పటి వరకు ఆత్మ అనేది అనేకములైన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది మరియు అటువంటి పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించే వరకు అది వివిధ పరిస్థితులతో జన్మించవలసి ఉంటుంది. ఒక జీవితంలో మీరు చేయునటువంటి కర్మ తదుపరి జీవితంలో మీ గమ్యాలను నిర్ణయిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏదైతే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఈ జన్మలో అనుభవించి మిగిలినవి ఏదైనా అర్ధాంతరంగా పోయినట్లయితే మరుజన్మలో దాని శేషాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే అంత తక్కువైనది కాదు. యథా కర్మ తథా ఫలం. మనం ఏ కర్మలైతే చేస్తామో ఆ కర్మలకు తగిన ఫలితాన్ని తూచా తప్పక అనుభవించి తీరవలసిందే. ఉదాహరణ, ఒకవేళ మీకు గనుక ఈ జన్మలో మితిమీరినటువంటి దురాశ ఉన్నదనుకుందాం. సిద్ధంగా ఉండండి. మీ యొక్క తదుపరి జన్మలో మిక్కిలి పేదరిక కుటుంబంలో జన్మించి ఆకలితో అలమటిస్తూ చనిపోతారు. మీకు గనుక ఈ జన్మలో మితిమీరిన వాంఛ ఉన్నట్లయితే మీరు తదుపరి జన్మలో ప్రజలు మిమ్మల్ని నిరంతరం అవమానించేటువంటి కుటుంబంలో జన్మిస్తారు. ఆ తరువాత జన్మలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మీ కర్మలే నిర్ణయిస్తుందనటలో ఎటువంటి సంశయము లేదు.
కర్మఫలాన్ని తప్పించటం ఎవరి వల్ల సాధ్యం కాదు. నుదుట రాసినటువంటి రేఖలను హరిహరాదులు కూడా తుడిపివేయలేరు. అందుకని అంటారు, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాటలిఖితారేఖా పరిమాష్టుం న శక్యతే. మన నుదుట రాసినటువంటి వ్రాతలను హరి మహావిష్ణువు కానీ, హరుడు అంటే పరమేశ్వరుడు కానీ, బ్రహ్మ కానీ, ఇంద్రాది దేవతలు కానీ ఎవ్వరి వల్ల చెరిపివేయట సాధ్యపడదు. ఇది కర్మ సిద్ధాంతం. ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఎవరి కర్మను వాళ్ళు ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలో ఆ కర్మఫలాన్ని అనుభవించటానికి పుడుతూనే ఉంటారు, గిడుతూనే ఉంటారు. మీ యొక్క ఆత్మ పరిపూర్ణతను సాధించి జీవితం మరియు మరణము యొక్క ఈ దుర్మార్గపు చక్రము నుండి విముక్తిని పొందే వరకు ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఒక దానిని ఆకర్షించడానికి ఎటువంటి కారణము అవసరము లేదు. భౌతిక శాస్త్రము ఈ యొక్క దృగ్విషయాన్ని గమనించింది, కానీ కారణమును ఇంకనూ కనుగొనబడలేదు. న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ మాత్రం ఎందుకు నిజమో మనం తెలియదు. ఇది మాత్రం జరుగుతుందని మనకు తెలుసు. ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువును ఏదో ఒక కనపడనటువంటి శక్తితో ఆకర్షిస్తుంది అని మనకు తెలుసు. కానీ అది ఏదో దేనిని ఎందుకు ఆకర్షిస్తుందో మాత్రం మనకు తెలియదు. సమాధానం ఉద్యమం. ఈ మొత్తం విశ్వంలో ప్రబలంగా ఉన్నది ఒక్కటే కదలిక. ప్రతీది కూడా కదులుతుంది. ప్రతిక్షణం ఆ కదలిక ఎక్కడికో వెళుతుంది. ఎక్కడ అనున్నది ఎవరికి కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది నిశ్చలమైనది కాదు. ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళుతుంది. ఇంతకీ మీ ప్రశ్న ఏమిటంటే, కణాల కదలిక దిశను ఏది నిర్ణయిస్తుంది? మనం ఫలానా కుటుంబంలో ఎందుకు పుట్టాము, లేదా మనము చేస్తున్నది ఎందుకు చేస్తున్నాము, లేదా మనం ఎందుకు ఉన్నాము అనేది తల్లిదండ్రుల ప్రశ్నకు ప్రాథమికంగా అదే నా యొక్క దిశను ఏది నిర్ణయిస్తుంది. చూడండి, ప్రాథమికంగా నేను మరియు మీరు ఇరువురు ధూళితో తయారయ్యారు. కార్బన్ మరియు ఈ ధూళి అనేది బిలియన్ల సంవత్సరాల నుండి విశ్వము మొత్తాన్ని ప్రయాణిస్తూనే ఉంది. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె బంగాళాదుంపలు అన్నము తింటుంది, మరియు దానిలో కొంత భాగము నా చేతులు, కాళ్ళు మరియు మెదడును ఏర్పరుస్తుంది. అంటే మాతృగర్భంలో పిండం యొక్క ఉత్పత్తికి ఆ తల్లి స్వీకరించే ఆహారంలోంచి కొంత భాగం వల్ల ఆ శిశువు యొక్క అవయవాలు ఒక్కొక్కటిగా పెరగడానికి ఒక్కొక్కటిగా కారణమవుతూ ఉంటుంది. అది ఎలా జరిగిందో చూద్దాం. యురేనస్కి సమీపంలో ఎక్కడో ఒక చిన్న దుమ్ము తేలుతూ ఉంది. అది బృహస్పతి వైపు ఆకర్షింపబడింది, మరియు ఒకరోజు అది మేఘాల గుండా వెళ్ళింది. ఇది భూమిపై పడింది మరియు దాని చుట్టూ ఉన్న ఇతర కణాలను కనుగొంది. ఒక కణం చంద్రుడి నుండి, మరొక విశ్వం నుండి, మరియు మరొకటి ప్రాక్సిమా సెంచువరీ నుండి వచ్చింది. ఈ 3 దుమ్ము ముక్కలు తమను తాము కలిపి ఒక యూనిట్గా ఏర్పడ్డాయి. వాటి యొక్క అటువంటి అనేక వేల యూనిట్లు కలిసి ఏదో ఒక దానిని ఏర్పరుస్తాయి. అది మరలా తమను తాము కలుపుకొని ఒక పెద్ద యూనిట్గా ఏర్పడుతుంది, మరియును అది ఒక విత్తన రూపాన్ని తీసుకుంటుంది.
అటువంటి ఆ విత్తనము ఒక మేకకు జన్మనిచ్చింది. ఆ రకమైనటువంటి జన్మను పొందిన మేకను బజారులో అమ్మి ఒకరోజు గర్భవతి అయినటువంటి తన యొక్క భార్య కొరకు ఒక వ్యక్తి ఇంటికి మాంసం తెచ్చాడు. ఆ భార్య దానిని తిన్నది మరియు దానిలో కొంత భాగము ఆమె గర్భంలోకి చేరింది. దాని యొక్క ఫలితంగా నా చేతుల మాంసం ఏర్పడింది, నేను పుట్టాను. కాబట్టి నేను పుట్టినప్పుడు నేను వివిధ ట్రయల్స్ మరియు పరీక్షల ద్వారా లెక్కలేనన్నిసార్లు ప్రాసెస్ చేయబడినట్టి బిలియన్ల మరియు ట్రిలియన్ల ధూళి కణాలతో రూపొందించబడింది. ఈ రకంగా మానవ జన్మ మాతృగర్భంలో ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా ఒక ఆంతర్యం ఉంటుంది. అసలు మాతృగర్భంలో ఉండే శిశువుకి జ్ఞానం ఉంటుందట. అయ్యో భగవాన్, నేను ఎంతో పాపము చేస్తేనే ఈ చీకటి గుహలో నన్ను ఉంచావు. నేను ఈ జన్మ ఎన్నో ఘోర పాపాలు చేస్తే కానీ ఇక్కడ నేను ఉండలేను కదా. మలమూత్రాదులలో నేను తిరుగుతూ ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఆ తల్లి వేడి పదార్థాలు స్వీకరించినప్పుడు నాకు వేడిని కలిగిస్తుంది, మంటుతూ ఉంటుంది. చల్లటి పదార్థాల్లో నాకు చలి వేస్తుంటుంది. ఈ రకంగా ఆ పిండము మాతృగర్భంలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి కష్టాలన్నిటినీ కూడా తట్టుకుని, హే భగవాన్, ఇక నేను ఈ జన్మలో కూడా ఈ గుహలో ఈ మాతృగర్భంలోకి రాకుండా, ఈ చీకటి గుహలోకి రాకుండా నన్ను కాపాడు అని వేడుకుంటూ ఉంటుందట. కానీ బయటకు పడిన తరువాత పిండం కర్మఫలాన్ని అనుభవించాలి కనుక అంతవరకు కలిగినటువంటి జ్ఞానమంతా మాయమైపోయి ఇప్పుడు మరలా కొత్తగా గతలో చేసినటువంటి కర్మఫలిత శేషాలతో పుట్టినటువంటి ఆ ప్రాణి వాటి కర్మఫలాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మలో దాన్ని అనుభవిస్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో, ఆ తర్వాత కళాశాలలో, ఆ తరువాత కార్పొరేషన్లో విలీనమవుతున్నారు. ఇవన్నీ యూనిట్లను ఏర్పరచుకునే దిశలో కదులుతాయి. ఇవి పెద్దవాటిని ఏర్పరచడానికి మరిన్ని యూనిట్లతో ఏకమవుతాయి. ఈ రకంగా మన జీవితంలో మనం పుట్టడానికి ఎన్ని రకాలైనటువంటి విశేషాలు సంతరించుకున్నాయో తెలిసే గగురుపాడగలుగుతుంది. మనం ఏదో జన్మకు పుట్టాము, పెరిగాము, చచ్చాము. వీటి మధ్య జరిగేటువంటివన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. ఒకటి మాత్రం నిజం, ఈ విశ్వంలో ఏదియూ యాదృచ్ఛికం కాదు. సూర్యుడు ఒక్కరోజు కూడా యాదృచ్ఛికంగా కనపడకుండా ఉండడు. అదేవిధంగా మన యొక్క పుట్టుక కూడా యాదృచ్ఛికంగా ఉండదు. మీరు ఒక నిర్దిష్ట స్థితిలో జన్మించటానికి ఒక కారణము మరియు ఒక దిశ ఉండి తీరాలి. అలా ఉండటానికి తయారు చేయబడినటువంటి ఈ పిండమే మాతృగర్భంలో జన్మించి మాతృగర్భంలో పెరిగి పెద్దదై బయటకు వచ్చి తన యొక్క జీవితాన్ని కొనసాగుతూ ఉంటుంది. ద్వేషము లేనటువంటి ఆ స్థితి నుంచి మనిషి పుట్టిన తర్వాత ద్వేషాలతో కూడిన స్థితికి వెళ్ళటానికి కర్మఫల కారణమే. ఇలా ఎన్నో వింతలు విశేషాలన్నీ కూడా మనం ఈ భూమి మీద చూస్తూ ఉంటాం. ప్రతి కణము దాని యొక్క పూర్ణ యూనిట్ కొరకు అన్వేషణలో ఉంటుంది. ఆ కణం తన పరిపూర్ణ యూనిట్ని పొందిన తరువాత అతను విముక్తిని పొందుతాడు. ఆ విముక్తిని పొందే వరకు, అంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చే వరకు తాను అనుభవించాల్సినటువంటి కర్మలను అనుభవించాలి. అందుకనే మహర్షులు పునర్జన్మను కోరుకోరు, అంటే మాతృగర్భంలో జన్మించడం కోరుకోరు. మనం భగవంతుని ఏం కోరుకోవాలంటే, హే భగవాన్,
ఈ జన్మనిచ్చావు, ఈ జన్మకు నేను చేయవలసిన ధర్మాలు చేస్తాను, నాకు పునర్జన్మ లేకుండా చేయి స్వామి అని వేడుకోవటమే భగవంతుణ్ణి చేయవలసినటువంటిది. కనుక ఇలా ఏ రకమైన దిశ లేని, కోరికలు లేనటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలని తత్వవేత్తలు మరియు ఆలోచనాపరులు మనకి సూచించిన మార్గం ఇది అని తెలియజేస్తూ, శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.